నిన్న వీడియో పెట్టాను కదండి, మా తోటికోళ్ళ గారు వాళ్ళ ఇంటికి వెళ్ళానని. తను ప్రజెంట్ ఉండే ఇల్లు చూపించాను మీకు, వాళ్ళ గార్డెన్. ఇది వాళ్ళు ముందుండే ఊరంట. అంటే దేవీపట్నం పోలవరం ప్రాజెక్టు కడితే ఈ మొత్తం ఊరంతా మునిగిపోద్దంట. అయినా వర్షం వచ్చిన ఇప్పుడు కూడా మునిగిపోతాయంట. చూసారా ఇల్లు మొత్తం ఎలా ఉన్నాయో. నేను నిజంగా నమ్మలేదు చూసేంతవరకు కూడాను. నేను ఫస్ట్ టైం వెళ్ళాం, ఆ ఏరియా ఏది నాకు తెలియదు. అందుకని ఫోన్లే ఇంకా మా అమ్మాయికి సమ్మర్ హాలిడేస్ అయిపోతున్నాయి కదా అని చెప్పేసి అలా వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత చూసారు అక్కడ ఇళ్ళని. మా మరిది వదిన దిగొదిన నీకు అన్నీ చూపిస్తాను అనేసి దిగామన్నమాట. చూసారా ఇల్లు ఎంత బాగున్నాయి. నిజంగా అక్కడ ఇల్లు అవి చూస్తే నాకు మతిపోయింది, ఎందుకంటే చాలా బాగున్న ఇల్లు. తర్వాత ఆగి 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 ఎంత నిజంగా చెప్పకూడదు కానండి, మామిడి తోటలు ఉన్నాయి, జీడి తోటలు ఉన్నాయి, కొబ్బరి మొక్కలు ఉన్నాయి. ఈ చెట్టు లేదు అనడానికి లేకుండా ప్రతి చెట్టు పెంచుకున్నారండి, ప్రతి ఇంటి దగ్గర కూడా. ఎలా అయినా అప్పుడు ఇళ్ళే బాగుంటాయి కదా ఇప్పుడు దానికైనాను. చూసారా ఇళ్ళు ఎలా ఉన్నాయో. కానీ అక్కడక్కడ ఉంటున్నారు కొంతమంది ఫ్యామిలీస్ అక్కడక్కడ అనమాట. కానీ ఇంకో విషయం ఏంటనుకున్నారు, ఆ ఊర్లో కరెంట్ లేదంట, ఆయనే ఉంటున్నారు అక్కడ. ఫోన్ సిగ్నల్ ఉండదు, కరెంట్ ఉండదు. చూసారా ఇంకో మా వారు పక్కా తీశారు కారు ఇక్కడ. ఈ పక్కనే అట మా మరిది వాళ్ళ ఇల్లు. తీసుకెళ్లారనమాట. అక్కడ ఎవరో ఉన్నారంట, అందుకనేసి తీసుకెళ్ళారు. ఎవరో వచ్చారట. అలా ఎవరో ఊరు వదిలేస్తారు కదా, వాళ్ళు ఎలా అంటే వర్షాకాలం తప్ప ఉన్న కాలాల్లో అక్కడికి వెళ్ళి చూస్తూ వస్తుంటారనమాట. ఎలా ఉంది ఏంటి సిచ్యువేషన్ అని చూస్తూ వస్తుంటారంట. నాకు తెలియదు. ఇంకోండి ఆయన మా మరిది గారు ఫ్రెండ్ అంట ఆయన. అందుకనేసి అక్కడ ఆగామన్నమాట. ఎందుకు వచ్చారంటే సరదాగా అలా వచ్చాం మేము కూడా చూద్దామని, మనం పుట్టి పెరిగిన ఊరు ఎలా ఉందో చూడాలి కదా అనేసి అన్నారనమాట ఆయన. మనకు కనిపించే ఇల్లు, ఆ కనిపించే ఇల్లు మా తోటికోళ్ళది. రామాలయం ఉంది, మొత్తం గుళ్ళని చూపిస్తుందండి తను. చిన్న చిన్న అంటే గుళ్ళు అంటే పెద్దవి ఏమి ఉండవు, పెద్ద పెద్ద గోపురాలు కట్టేమి ఉండవు, చిన్న చిన్న గుళ్ళు ఉంటాయి అన్నమాట అక్కడ. చూస్తున్నారా పెంకిటిల్లు. ఏమంటే నిజంగా ఒక్కొక్క పెంకిటిల్లు లోపలికి వెళ్ళి చూస్తే ఎంత బాగుంది అనుకుంటున్నారు. కానీ నాకు భయం వేసి దూరలేదనుకోండి, జస్ట్ అలా బయట నుంచి తీసాను అంతే నేను. కానీ ఊరు మాత్రం చూడడానికి నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకంటే డిస్టర్బెన్స్ లేదు, అసలు ఏమీ లేదు, చాలా ప్రశాంతంగా ఉంది, నాకు బాగా నచ్చింది అక్కడ. ఇంకొండి ఊరు పక్కన చూసారా ప్రాజెక్ట్ కాలువ అంట, అది ఊరు చివరనమాట పొలాల దగ్గర. చూసారా కాలువ చూస్తే చాలా లోతుంది, చూడడానికి మాత్రం ఏదో చిన్న కాలువ కనిపిస్తుంది. ఇది పోలవరం ప్రాజెక్ట్ కడితే వచ్చే బోధు వాటర్ అనేసి అన్నారు మా మరిది గారు. ఇక్కడికంటే ఇక్కడ నుంచి అండర్ గ్రౌండ్లోంచి ఏదో స్వరంగం ఉంది, స్వరంగంలోంచి వెళ్ళిపోవచ్చు అనేసి తీసుకొచ్చాడు మా మరిది. తీసుకొస్తే ఇక్కడ లారీ మిల్లు పని చేయడానికి అనేసి తవ్వేశారు అనేసి అన్నారని అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ అయ్యామన్నమాట.